అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 3వ భాగం. రచయిత స్వర్ణ గారు. ప్రపంచమంతా చిన్ని తప్పు చేసిందని వెలివేసిన ఆయనొక్కడే తన మనవరాలిని నమ్మి తనకి తోడుగా ఉన్నాడు. చిన్ని పూర్తి బాధ్యతని ఆయనే తీసుకున్నాడు. తన కొడుకైన రఘురాం మీద కూడా ఆయన కోపం. చిన్నిని నమ్మకుండా నానా మాటలు అన్నాడని. ఆ ఇంట్లోనే అది పెద్ద రూమ్. ఆ ఇల్లు కట్టించినప్పుడే చిన్ని కోసం అని ఆ రూమ్ని కృష్ణగారి దగ్గరుండి రెడీ చేయించారు. చిన్ని వాళ్ళ ఇంటికొచ్చిన కొత్తలో ఆ రూమ్లో ఒక బెడ్ మాత్రమే ఉండేది. చిన్నికి జాబ్ వచ్చాక ఆ రూమ్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంది. రూమ్లో ఒకవైపు బెడ్ మీద ఒక పెద్ద టెడ్డీ బేర్, ఇంకా రూమ్లో అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు, పక్కన డ్రెస్సింగ్ టేబుల్, మరో పక్క చిన్న సోఫా సెట్, మినీ ఫ్రిడ్జ్. రూమ్ అంతా కూడా కొన్ని డెకరేటింగ్ థింగ్స్తో అందంగా అలంకరించి ఉంది. లేచి బాల్కనీలో ఒకవైపు కూర్చోడానికి చైర్స్ని, టేబుల్ని అరేంజ్ చేసి ఉన్నాయి. మరో పక్క ఒక కౌచ్, ఇంకా చిన్న చిన్న పూల కుండీలు కూడా ఉన్నాయి. ఆ కౌచ్లో కూర్చుంటే ఇంటి వెనక ఉన్న గార్డెన్ కనిపిస్తుంది. అక్కడ ఆ గార్డెన్ అంతా కూడా చిన్నీనే అరేంజ్ చేసుకుంది. తనకి ఇష్టమైన చెట్లతో, పూల మొక్కలతో అందంగా అలంకరించి ఉంటుంది. అక్కడ అలా ఉన్నట్టు ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు చిన్ని రూమ్ వైపుకి రావడానికి కూడా ఇష్టపడరు కాబట్టి. కృష్ణ గారు బాల్కనీని చూస్తూ ఉండగా చిన్ని జ్యూస్ తెచ్చి ఇస్తుంది. కృష్ణ గారు జ్యూస్ తీసుకొని, రూమ్ చాలా బాగుంది తల్లి, ఇవన్నీ నువ్వే చేసావా? చిన్ని: అవును కన్నయ్య, ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచదు, అందుకే ఇలా. ఇంతకీ నేను అడిగిన వాటికి నువ్వు ఆన్సర్ చెప్పలేదు. కృష్ణ అక్కడున్న చైర్లో కూర్చుంటూ: నీకోసమే తల్లి, నువ్వేమో ఊరికి రావు, మా అక్క నిన్ను చూడాలన్న ఆశ చావదు. మీ నాన్న ముందు చూసావా, పైకి గయ్యాల్లా గరుస్తుంది, కానీ నీ దగ్గరికి వస్తున్నానంటే చూడు ఎన్ని పంపిద్దో అంటూ బెడ్ మీద పెట్టిన కవర్ని చూపిస్తాడు. చిన్ని నవ్వి: నాకు తెలుసు కన్నయ్య, నానమ్మకి నేనంటే ప్రాణమని, కానీ నాన్నకి భయపడి పైకి చెప్పదు అంతే. కన్నయ్య, నీకో విషయం తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చింది అని అంటుంది సంతోషంగా. కృష్ణ నవ్వి: నాకు తెలుసు తల్లి, నువ్వు అనుకున్నది సాధిస్తావని అని చిన్ని తల నిమురుతాడు. చిన్ని: అవును కన్నయ్య, నిన్ను నా రూమ్కి రానిచ్చారా అని అడుగుతుంది. వాళ్ళేంటి రానిచ్చేది, నా బంగారు తల్లికి రావడానికి నేను వాళ్ళ అనుమతి తీసుకోవాలా ఏంటి అని అంటాడు ఉక్రోషంగా కృష్ణ. చిన్ని నవ్వి: సరే కన్నయ్య, ఆఫీస్కి టైం అవుతోంది, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చేస్తాను. కృష్ణ నవ్వి: అలాగే తల్లి అని కిందకి వెళ్తాడు. కిందకి వస్తున్న కృష్ణ గారిని చూసి జానకి: మామయ్య గారు టిఫిన్ చేద్దురు గాని రండి అని పిలుస్తుంది. కృష్ణ గారు రఘురాంని చూసి: వద్దులేమ్మా, మేము ఇక్కడ తింటే కొందరు కడుపు మార్చుకోవాలి, నేను నా మనవరాలు బయటికి వెళ్ళి తింటాం, మీరు కానివ్వండి అని అంటూ రఘురాంని ఉద్దేశిస్తూ అంటాడు. చిన్నిని అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అన్నాడని కృష్ణ గారు రఘురాంతో మాట్లాడరు. అప్పుడే రూమ్లో నుంచి వచ్చిన కార్తీక్ కృష్ణ గారు చూసి: తాతయ్య ఎలా ఉన్నారు, ఇప్పుడైనా రావడం అని అంటూ అడుగుతాడు. కృష్ణ: బాగున్నాన్రా, ఇందాకే వచ్చాను, ఎలా ఉంది నీ ఉద్యోగం అని అంటాడు. బాగానే ఉంది తాతయ్య, రండి టిఫిన్ చేద్దాం అని అంటాడు. నువ్వు తినరా, నేను చిన్నితో కలిసి తింటానులే. కృష్ణకి చిన్ని అంటే ప్రాణమని అక్కడందరికీ తెలుసు. అందుకే కార్తీక్ చిన్ని పేరు వినగానే మరో మాట లేకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. చిన్ని ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. చిన్ని వెళ్దామా తల్లి? ఆయన అలా అడగగానే చిన్నికి అర్థమైంది ఆయన తినలేదని. అలాగే కన్నయ్య అని అంటూ ఉండగానే బయట కార్ హార్న్ వినిపిస్తుంది. అందరూ కూడా బయటకు వెళ్ళి చూస్తారు. అక్కడున్న కార్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు. అది చిన్ని కోసం వచ్చిన కార్. అందరూ ఎవరి కోసం వచ్చిందో తెలియక ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉన్నారు. కృష్ణగారితో సహా జానకి ముందుగానే ఒకసారి ఆ కార్ని చూడ్డంతో గుర్తుపట్టి చిన్ని వైపు చూస్తుంది. చిన్ని ఎవరిని పట్టించుకోకుండా: కన్నయ్య, అదిగో కారు వచ్చింది, వెళ్దామా అని అంటుంది. కృష్ణ ఆశ్చర్యంగా: అంటే ఆ కారు వచ్చింది నీకోసమేనా అని అంటారు. దానికి చిన్ని: అవును కన్నయ్య, నేను చెప్పాను కదా నాకు ప్రమోషన్ వచ్చిందని, కంపెనీ ప్రొవైడ్ చేసిన కారే అది, నేనే ఇవాళ కొంచెం ముందుగా రమ్మన్నాను. కృష్ణ నవ్వుతూ చిన్ని తల మీద చేపెట్టి: నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తల్లి అని అంటారు. మిగిలిన వాళ్ళు కోపం, అసహ్యాన్ని కళ్ళల్లో చూపిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. చిన్నికి కృష్ణ గారికి ఇది అలవాటే కావడంతో పెద్దగా పట్టించుకోకుండా కారెక్కి వెళ్ళిపోతారు. దారిలో శృతిని కూడా పిక్ చేసుకుంటుంది చిన్ని. కృష్ణ గారు కిందకి రాగానే చిన్ని శృతికి ఫోన్ చేసి తాతయ్య వచ్చాడని చెప్తుంది. శృతికి కూడా కృష్ణగారంటే అభిమానం ఉంది. అలాగే కృష్ణగారికి కూడా చిన్ని ద్వారా శృతి తెలుసు. ఎప్పుడూ చూడలేదు, కానీ
చిన్ని చెప్తూ ఉంటే తనని చూడాలని, చిన్నికి అన్నిట్లో తోడుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉండేది. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ రెస్టారెంట్‌కి వెళ్ళి టిఫిన్ చేస్తారు. కృష్ణ గారికి అర్జెంటుగా ఫోన్ రావడంతో ఊరికి బయలుదేరతాను అని అంటారు. ఆయన అలా అనగానే చిన్ని మొహం వాడిపోయింది. కృష్ణ అది గమనించి అర్జెంటు తల్లి వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నీతోనే ఉంటాను సరేనా అని అంటూ ప్రేమగా చెప్తాడు. చిన్ని అలాగే అని తలూపుతుంది. నా తల్లి ఇలానే ఉంటే నేనెలా వెళ్ళగలను? కొంచెం నవ్వు తల్లి. చిన్ని ఇంకా బాధగా ఉంటే కృష్ణగారు కూడా బాధపడతారని. అలాగే కన్నయ్య జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళాక ఫోన్ చేయడం మర్చిపోకు. నానమ్మని అడిగానని చెప్పు. కృష్ణ అలాగే అని అంటారు. చిన్ని కృష్ణగారిని బస్ ఎక్కించి శృతిని డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌లో చిన్ని కోసమే వెయిట్ చేస్తూ ఉన్న గోపాల్‌కి చిన్నిని చూడగానే కోరికతో కళ్ళు మెరిశాయి. చిన్నిని చూసి పలకరింపుగా నవ్వుతాడు. చిన్ని అది ఆఫీస్ కావడంతో సీరియస్‌గా ఉంటూ గుడ్ మార్నింగ్ అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా తల ఊపుతూ తన క్యాబిన్‌కి వెళ్ళి తన వర్క్‌లో తను మునిగిపోతుంది. గోపాల్ తన మనసులో ఎంత పొగరే నీకు! కనీసం మొహం కూడా చూడకుండా పోతున్నావు కదే! దించుతా, అన్నీ దించుతా. ఒక్కసారి నువ్వు నా వలలో పడితే నాలో ఉన్న రాక్షసుడిని నీకు చూపిస్తా. నువ్వు చావలేక, బ్రతకలేక ఏడుస్తూ ఉంటే అది చూసి నేను నవ్వుకునే రోజు తొందరలోనే ఉందే అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అక్కడ అభి తార తలుపులలో నిద్రపోయి ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా తార కోసమే బయలుదేరాడు. తారతో మాట్లాడే ధైర్యం చేయలేక దూరం నుంచే తన రూపాన్ని గుండెల్లో నింపుకొని ఇంటికి వెళ్ళాడు. అలాగే సాయంత్రం వరకు గడిపి ఈవినింగ్ కూడా తార కోసమే ఆఫీస్‌కి వచ్చాడు. అక్కడ గోపాల్ తారతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండడం గమనించాడు. కానీ చిన్ని అది చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అభి ఈరోజు తారతో మాట్లాడాలి అని ఉన్నా కూడా ఇప్పుడు వెళ్తే ఆ గోపాల్‌కి అనుమానం వస్తుందని రేపు రావచ్చులే అని అనుకున్నాడు. అలాగే తారని ఫాలో చేస్తూ తన ఇంటి అడ్రస్ తెలుసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. చిన్ని లైఫ్ రొటీన్ ఆఫీస్, ఇల్లు. ఇల్లు, ఆఫీస్ తప్ప చిన్నికి ఇంక వేరే ప్రపంచమేమీ లేదు. ప్రపంచంతో కూడా తనకేమీ పని లేదన్నట్టుగా ఒక్కసారి రూమ్‌లోకి వెళ్తే బయటికి రాదు. అభి తర్వాత రోజు తను తారతో మాట్లాడొచ్చని ఎక్సైట్‌మెంట్ కంటే చిన్ని తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందనే భయమే ఎక్కువగా ఉంది. ఆ భయంతోనే ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు. తర్వాత రోజు యథావిధిగా చిన్ని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే గోపాల్ మాట్లాడడానికి వెళ్ళాడు. పక్కనే అభి ఎవరితోనో మాట్లాడడం గమనించిన గోపాల్ చిన్ని ముందే రేయ్ అభి అని అంటాడు. తార కోసమే వచ్చిన అభి డైరెక్ట్‌గా గోపాల్ దగ్గరికి వెళ్తే బాగోదని గోపాల్ తారతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కనపడేలాగా అక్కడే ఇంకో వ్యక్తిని ఆపి పిచ్చి పిచ్చిగా క్వెషన్స్ వేస్తూ ఉన్నాడు. అదే టైంలో అభిని గోపాల్ పిలవడంతో ఇటుగా వస్తాడు. అభి మనసులో ప్లాన్ సక్సెస్ అనుకుంటూ వచ్చి హాయ్ రా అని అంటాడు. చిన్ని అభి పేరు వినగానే ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. నేను అనుకునే అతను కాకూడదు అని అనుకుంటూ ఉంది తన మనసులో. చిన్ని ఆలోచనలకి అతీతంగా అభి దర్శనమిచ్చాడు. అభిని చూడగానే చిన్నికి కళ్ళల్లో నీళ్లు తిరిగి అతని మీద అసహ్యం, కోపం, బాధ అన్నీ కలగలిపి వచ్చాయి. కానీ ఇవేవి వాళ్ళకి కనిపించకుండా దాచడానికి వాళ్ళకి బాయ్ చెప్పి మరో మాటకి తావివ్వకుండా చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ చిన్ని కళ్ళల్లో భావాలు అభిని దాటి పోలేదు. చిన్ని కళ్ళల్లో నీటి పొర చూడగానే అభి మనసు కలుక్కుమంది. చిన్ని కనీసం తన మీద కోపడి కొంత బాధనైనా బయట పెడుతుందేమోనని అనుకున్న అభికి మళ్ళీ చిన్ని మౌనం ఎదురై గుండెని బరువెక్కించింది. అభి చిన్ని వెళ్తున్న వైపే చూస్తూ గోపాల్ పిలుపుతో తేరుకుంటాడు. రేయ్ అభి, తార ఏంట్రా అలా వెళ్ళిపోయింది? నీతో మాట్లాడుతుందని నిన్ను పిలిచాన్రా అని అంటాడు గోపాల్. ఏదో పనుందేమోలేరా. సరేరా, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు అభి. చిన్ని కార్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అభి మనసులో లేదు, నేను ఇంకా గోపాల్ ద్వారా చిన్నిని అప్రోచ్ అవ్వలేను. నేనే వెళ్ళి తన ముందు నిలబడతాను. నాకు తను ఎంత పెద్ద శిక్ష వేసినా సరే భరిస్తాను అంటూ ఫాస్ట్‌గా వెళ్ళి చిన్ని కార్‌కి అడ్డంగా తన బైక్‌ని ఆపుతాడు. కార్ సడన్ బ్రేక్ వేయడంతో సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకొని ఉన్న చిన్ని ముందుకి పడబోయి సరిగ్గా కూర్చుంటుంది. కార్ ఎందుకు ఆగింది అని అనుకుంటూ ఎదురుగా ఉన్న అభిని చూసి కోపం కలగలిపిన అసహ్యంతో కార్ సైడ్‌కి తీసిపోనీ అని అంటుంది డ్రైవర్‌తో. డ్రైవర్ అలాగే మేడం అని కార్ స్టార్ట్ చేసేంతలో అభి వచ్చి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చిన్ని చెయ్యి పట్టుకుని కిందకి దించుతాడు. ఆ ఊహించని
పరిణామానికి చిన్ని షాక్ అయిన తర్వాత తేరుకొని అభి మొహం చూడ్డానికి కూడా అసహ్యం వేసి నేల చూపులు చూస్తూ అలాగే నిలబడింది. చిన్నికి తన మీద ఎంత అసహ్యం, కోపం ఉన్నాయో చిన్ని చెప్పకపోయినా తన మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్ని కళ్ళల్లో తన మీద అంతులేని ప్రేమ చూడాలనుకున్న అభికి ఈరోజు తన కళ్ళల్లో తన మీద అసహ్యం చూస్తూ ఉంటే గుండెల్లో గుణపం గుచ్చినంత బాధగా ఉంది. కారులో నుంచి బలవంతంగా కిందకి దించినా కూడా చిన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉండడంతో అభి గొంతులో బాధంతా దిగమింగుకొని చిన్ని అని అంటాడు ప్రేమగా. చిన్నికి అసలే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు అభి తనని అంత ప్రేమగా పిలిచేసరికి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. కానీ అతి కష్టం మీద వాటిని అణిచిపెడుతూ ఉందే తప్ప తలెత్తి అభిని చూడలేదు. గొంతెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. అభి చిన్ని మొహాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చెయ్యి చాపుతుండగా చిన్ని అసహ్యంగా మొహం పక్కకు పెడుతుంది. అది చూసిన అభికి బాధతో గుండె ఇంకా బరువెక్కి ఇంకేం మాట్లాడలేక డోర్ తీసి చిన్నిని లోపల కూర్చోబెట్టి ఇంటికి పంపించేస్తాడు. చిన్ని ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఎంతసేపు ఏడ్చిందో కూడా తెలియకుండా ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయింది. చిన్నిని ఇంటికి పంపించిన అభి అక్కడే ఫుట్పాత్ మీద తలపట్టుకొని కూర్చున్నాడు. గుండెల్లో బాధ తగ్గలేదు, కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. నాకు తెలుసు చిన్ని, నేను చేసిన దానికి నువ్వు నా మొహం కూడా చూడవని. కానీ 7 ఏళ్ళు నువ్వు అనుభవించిన బాధ చాలు. ఇంకా నిన్నిలా నరకంలో ఉంచి నేను ఊహల్లో బ్రతకలేను. నా వల్ల నీలో కలిగిన బాధని నేనే తొలగిస్తాను. నా వల్ల నువ్వు కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ నేనే రుచి చూపిస్తాను. నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తాను. ఎంత దూరమైనా వెళ్తాననుకుని మనసుకి సర్ది చెప్పుకొని ఎప్పటికో ఇంటికి వెళ్తాడు. ఇంటికి డిన్నర్ కూడా చేయకుండా చిన్ని గురించే ఆలోచిస్తూ నిద్రపోతాడు. అభి, చిన్ని ఇద్దరు వెళ్ళాక గోపాల్ ఒక్కరుగా నవ్వుతూ, నాకు తెలిసే వాడిని చూస్తే నువ్వు బలహీన పడతావని. నాకు కావాల్సింది అదే కదా. నిన్ను అలా చూసిన వాడి కళ్ళల్లో బాధ నాకు తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తే నిన్ను దక్కించుకోవడానికి నా ఎత్తులు నేను ఎప్పుడో రెడీ చేసుకున్నానే అని జరగబోయేది తలుచుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఊరికి వెళ్ళిన కృష్ణగారు ఇంటికి వెళ్ళి రాధమ్మ అని పిలుస్తాడు. రాధ, ఏమయ్యా అప్పుడే వచ్చేసావే? పిల్ల దగ్గరికి పోయారా లేదా? బాగుందా? సరిగ్గా తింటోందా? ఏమంటున్నాడు నా కొడుకు? దాన్ని ఇంకా మాటలతో హింసిస్తున్నాడా అని అడుగుతుంది. కృష్ణగారు నవ్వుతూ, బానే ఉందిలే. మన ఊరి పంతులు ఫోన్ చేసి అమ్మాయికి మంచి సంబంధం దొరికిందంటేను ఆలస్యం చేయకుండా వచ్చేసా అని అంటాడు. సంబంధమా? అది ఒప్పుకుంటుందా? ఇప్పటికే పెళ్ళొద్దు గిల్లొద్దని మడికట్టుకొని కూర్చుంది కదా. ఇప్పుడు ఈ సంబంధం అది అంటే అంటుంది సంకోచంగా. కృష్ణకి అదే ఆలోచనలు ఉన్నట్టుగా, మనం ఒప్పిద్దాం లేవే. ఒకసారి ముడిపడితే వచ్చేవాడే దాన్ని మార్చుకుంటాడు. అంతటి మంచోడిని మనం చూడలేమా ఏంది? మీరన్నట్టు దానికి అంత మంచి సంబంధమే కుదిరితే కాదని వాళ్ళు ఎవరు? అంతా దాని అదృష్టం. సరే, కాలు కడుక్కురండి, భోజనం చేద్దురు గాని. కృష్ణగారు భోంచేసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కొని వస్తాడు. ఇంటికి వచ్చి అబ్బాయి ఫోటో రాధకి చూపిస్తూ, చూడే అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడో. చాలా మంచోడంట. ఒకగానొక కొడుకు. అమ్మ నాయన కూడా ఉన్నోళ్ళంట. నా తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును అయ్యా, బాగున్నాడు. కానీ మీరు పాలు తెలిసినోళ్ళని అడిగి చూడండి. అట్టా అందరినీ గుడ్డిగా నమ్మలేం కదా. నేను కనుక్కుంటాలేయే. ఆ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడంట. అలాగా? అమ్మాయి పక్కన చూడ్డానికి బానే ఉంటాడు అని అంటుంది ఫోటోని చూస్తూ రాధ. మా నూరి పిల్లోడే ఆ లింగయ్య మనవడు. అప్పుడు ఊర్లోనే ఉండేవాళ్ళు గాని లింగయ్య పోయాక కుటుంబం అంతా పట్నం వెళ్ళిపోయారు. లింగయ్య మనవడా? మంచి కుటుంబమే అయ్యా. పిల్లోడు కూడా మంచోడే అయి ఉంటాడులే. వాళ్ళెంత మంచోళ్ళైనా ఆడపిల్లనిచ్చేవాళ్ళం. మన జాగ్రత్తలో మనం ఉండాలి గదే. నిజమేలే. ఇంతకీ పేరేంటయ్యా అని అంటుంది రాధ. గోపాల్. మీ పేరే. గుణం కూడా మీలాగే ఉంటే సంతోషం. చూద్దాంలే అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకుంటారు. గోపాల్ అపార్ట్మెంట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ సుజాతకి ఫోన్ చేస్తాడు. ఏరా నాన్న, బాగున్నావా? బాగున్నానమ్మా. నేను చెప్పిన పని చేశావా? వివరాలన్నీ వాళ్ళకి చేరాయి అని పంతులు గారు ఫోన్ చేశారా? రేపో ఎల్లుండో వాళ్ళ నుంచి కబురు రావచ్చు అని అంటారు సుజాత. గోపాల్ నవ్వుతూ, మంచి పని చేశావమ్మా. మరి నాన్నకి చెప్పావా? చెప్పానురా. ఆ అమ్మాయి అని తెలిసి ఆయన ముందు ఒప్పుకోలేదు. నువ్వు ఇష్టపడుతున్నావని చెప్పాక కొంచెం సేపు గొనిగి నీ ఇష్టాన్ని వ్యతిరేకించలేక ఒప్పుకున్నారు అని అంటుంది సుజాత.
నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పిస్తావని అని కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు గోపాల్. తర్వాత రోజు చిన్ని త్వరగా నిద్రపోవడంతో త్వరగా మెలకు వచ్చింది. చల్లగాలి కోసం వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళి చాలాసేపు శూన్యంలోకి చూస్తూ గడిపేసింది. ఎప్పటికో తేరుకొని రూమ్కి వెళ్ళి శృతికి కాల్ చేసింది. ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేశావు? ఏం లేదే, ఉత్తినే చేశా. శృతి చిన్ని వాయిస్ డల్గా ఉండడం గమనించి ఎందుకే ఏడ్చావు అని అడుగుతుంది. శృతి అలా అడగడంతో చిన్నికి మళ్ళీ ఏడుపొచ్చి సరే కంట్రోల్ చేసుకుంటూ అతడు కనిపించాడని అంటుంది. ఎవరు? నా జీవితం ఇవాళ అర్థం కాని పరిస్థితిలో ఉండడానికి కారణమైనవాడు, నా వాళ్ళని నాకు దూరం చేసినవాడు, జీవితంలో నా మీద చెరిగిపోని ముద్ర వేసినవాడు, సమాజంలో మా పరువు పోయేలా చేసినవాడు, నా కుటుంబం ముందు నన్ను తలదించుకునేలా, మా నాన్న తలెత్తడానికి సిగ్గుపడేలా చేసినవాడు అని చెప్తూ ఏడుస్తుంది చిన్ని. చిన్ని ఏడవకరా ప్లీజ్ కూల్, ఏడవకని నచ్చ చెప్తూ ఉంది. చిన్ని చాలాసేపటికి కుదురుకొని నేను మర్చిపోవాలనుకుంటున్నా కూడా నా గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ సమాజం ఎందుకు నా జీవితంలోకి వచ్చాడు అని అంటుంది. చిన్ని ప్లీజ్, అదంతా నీ పాస్ట్, మర్చిపో. ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉండు. కొన్నిసార్లు గతాన్ని మర్చిపోతేనే భవిష్యత్తు మీద ఆశ కలుగుతుందిరా. అతను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చినా అతనెవరో నీకు తెలియదు. అతను నువ్వు మర్చిపోయావన్నట్లుగానే ఉండు, సరేనా? చిన్ని అని అంటుంది. ఆఫీస్ లేదా? ఉంటుంది. వర్క్లో పడితే అయినా ఈ విషయం మర్చిపోతుందేమో అని. శృతి ఉంది, వెళ్ళాలి. సరే రెడీ అయ్యి ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. వద్దులేవే, అసలే టైం అయిపోయింది, ఈవినింగ్ కలుద్దాం అంటుంది చిన్ని. సరే జాగ్రత్త, బాయ్ అని అంటుంది శృతి. బాయ్. శృతికి అతని మీద చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. చిన్ని కాల్ కట్ చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అభి పొద్దున్న లేచి మనసు బాగోకపోవడంతో అలా గార్డెన్లో కూర్చుంటాడు. చాలాసేపు తర్వాత రూమ్కి వెళ్ళి జిమ్ చేసి రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. కింద బుజ్జి, ఆనంద్, అవని టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అభి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాడు. ఏంటే కోతి, నేను లేకుండా మొత్తం తినేద్దాం అనుకున్నావా అని అంటాడు అభి. అవునరా, నువ్వు రావడం లేట్ అయి ఉంటే అదే జరిగేది అంటుంది బుజ్జి. అబ్బాచా, ఇక్కడికే పొద్దున్నే రెడీ అయిపోయావు, నీ పెళ్ళికి రా. దానికి ఇంకా టైం ఉందిలే కానీ అమ్మ, ముందు దీనికి సంబంధం చూడవే, తొందరగా గెంటేద్దాం. బుజ్జి బొంగమూతి పెట్టుకొని నాన్న అంటుంది. అదేం లేదులే తల్లి, వాడిని గెంటేద్దాం, నువ్వు తిను అని అంటూ తినిపిస్తారు. బుజ్జి అభికి కన్ను కొట్టి తింటుంది. అభి నవ్వుకొని తను కూడా తిని వెళ్ళిపోతున్న అభిని ఆపి, రే ఇంకా ఎన్నాళ్ళురా అభి? ఆనంద్ ఏమడుగుతున్నాడు అర్థమయ్యి, ఇంకొన్నాళ్ళే నాన్న, ఆ తర్వాత మీ ఇష్టం అని వెళ్ళిపోతాడు. అభి తార కోసం ఆఫీస్కి వెళ్ళి దూరం నుంచే చూసుకుంటుంటాడు. ఇలా తార రోజు ఆఫీస్కి వెళ్ళడం, అభి తార కోసం ఆఫీస్కి వెళ్ళడం, దూరం నుంచే చూసుకోవడం. గోపాల్ తారతో మాట్లాడి ఎంత చనువుగా మాటలు కలపాలని అనుకుంటున్న తార గోపాల్ని ఎక్కడికక్కడ కట్ చేయడం. కృష్ణ గారు చిన్నీకి సంబంధం విషయం ఎలా చెప్పాలా అని ఆలోచించడంలోనే కొన్ని రోజులు గడిచిపోయాయి. చిన్ని ఉదయాన్నే లేచి హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంది. ఒసై చిన్ని, ఏంటే నీకు ఈ మొద్దు నిద్ర అని తనని తానే తిట్టుకుంటూ రెడీ అవుతుంది. అప్పుడే చిట్టి నా బుల్బుల్ చిట్టి అంటూ ఫోన్ రింగ్ అవుతుంది. మన చిన్నికి పాటలంటే పిచ్చి కొంచెం ఎక్కువ, అందుకే రోజుకొక సాంగ్ని ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుందన్నమాట. చిన్ని ఫోన్ చూసి డార్క్ గోస్ట్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి చెప్పవే అని అంటుంది. ఆఫీస్కి లేట్ అయిపోతుందని చిరాకులో. ఏం చేస్తున్నావే? అడుగు తినే వాళ్ళకి అప్పడాలు రెడీ చేస్తున్నా, వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్ళవా అని అంటుంది చిన్ని. శృతి మనసులో, దేవుడా, పొద్దున్నే దీనికి దొరికిపోయానేంటి, రాంగ్ టైంలో ఫోన్ చేసినట్టున్నాను, ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు అని కట్ చేస్తుంది. ఇంకా మాట్లాడితే ఏం వినాల్సి వస్తుందో అని భయంతో చిన్ని ఫోన్ వంక చూసుకొని అమ్మో టైం అయిపోతుంది అని అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి తను ఇవ్వాల్సిన డెమో అంతా ఒకసారి చెక్ చేసుకుంటుంది. అభి నిద్రలేచి యథావిధిగా బుజ్జిని ఏడిపించి టిఫిన్ చేసి తార కోసం ఆఫీస్కి వచ్చాడు. చిన్ని అనుకున్నట్టుగానే తన డెమో సక్సెస్ అయ్యి ప్రాజెక్ట్ తమ కంపెనీకే వచ్చింది. ఈవినింగ్ చిన్ని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో గోపాల్ తన ఫ్యామిలీతో పాటు కృష్ణ, రాధాలు కూడా ఉన్నారు. చిన్ని ఎప్పట్లాగే బాల్కనీల నుంచి తన రూమ్లోకి వెళ్తుంది. కార్ శబ్దం విని చిన్ని వచ్చిందని గ్రహించిన జానకి, అమ్మాయి వచ్చిందండి, 2 నిమిషాలు రెడీ చేసి తీసుకొస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని రాధా గారితో కలిసి చిన్ని రూమ్కి వెళ్తుంది. ఎప్పుడు తన రూమ్కి రాని తల్లి, నానమ్మ ఈరోజు వచ్చినందుకు చిన్ని చాలా సంతోషంగా
వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కానీ వాళ్ళు తనని పట్టించుకోకుండా తనకి చీర, నగలు ఇచ్చి త్వరగా రెడీ చేస్తున్నారు. చిన్ని ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా తన వాళ్ళని ఎన్నో రోజుల తర్వాత దగ్గరగా చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నా, మరోవైపు మనసులో ఏదో తెలియని భయం కమ్ముకుంది. జానకి, రాధ గారు చిన్నిని కిందకు తీసుకొచ్చారు. గోపాల్‌ని చూసిన చిన్ని షాక్ అయ్యి కృష్ణ గారిని చూస్తుంది. కృష్ణ గారు లేచి చిన్ని దగ్గరకొచ్చి చిన్ని భుజం చుట్టూ చెయ్యేసి, "తల్లి నీకొక మాట కూడా చెప్పకుండా ఇలా ఇంటి వరకు తీసుకురావడం తప్పే, కానీ ఇవాళ మంచి ముహూర్తం ఉందంటే ఇంకా తప్పలేదు" అని అంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. "నీకు పెళ్లి సంబంధం తెచ్చాను తల్లి, అదిగో అతనే అబ్బాయి" అని అంటాడు గోపాల్‌ని చూపిస్తూ. అంతే, చిన్నికి ఒక్కసారిగా కాళ్ళ కిందున్న భూమి కంపించిపోయింది. కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోయింది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.